వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఒక గ్లాస్ అంతా చక్కెర, 1.5 గ్లాస్ చక్కెర అవసరం అవుతుంది. హాఫ్ గ్లాస్ చక్కెర ఫైనల్ యూస్ చేస్తాం, పక్కన ఉంచుకోవాలి. హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసి పాకాన్ని మరగడానికి ఉంచాలి. ఈలోగా మనము ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు నూనె, ఇంకో గ్లాసు నెయ్యి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ని అంటించి గ్రీస్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ శనగపిండిలో ఏ లంప్స్ లేకుండా ఏం లేకుండా ఒకసారి జల్లించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం మసులుతుంటుంది కదా, కొంచెం తీగ పాకం వస్తే చాలు, మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చెక్ చేసుకొని తీగ పాకం వచ్చాక ఇంకో సైడ్ సైమల్టేనియస్గా ఆయిల్ కూడా హీట్లో ఉంచాలి. మనం ఇలా కొంచెం పాకం వస్తే చాలు. ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని దీని లోపలికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మనము పిండి వేసాక పాకంలోకి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, ఏ లంప్స్ లేకుండా. అప్పుడే మనకు మైసూర్ పాక్ అనేది గుల్లగా వస్తుంది. ఇలా ఒక్కటి కూడా లంప్స్ లేకుండా 2 హ్యాండ్స్ యూజ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ బాగా శనగపిండి పాకంలో ఉడికాక మొత్తం లంప్స్ లేకుండా అయిపోయాక ఈ గుంట గరిటె తీసుకొని ఒక్కొక్క గరిటె ఆయిల్ని యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా ఆయిల్ యాడ్ చేస్తూ మనకు ఇలా శనగపిండి పైన ఆయిల్ వేయగానే ఇట్లా నురగలా వస్తుంది. మొత్తం ఆయిల్ ఎంత తీసుకున్నామో అంత ఆయిల్ పడుతుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. మినిమం ఇది 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. అప్పుడే మనకి శనగపిండి వాసన లేకుండా అయిపోయి మంచిగా గుల్లగా తయారవుతుంది. మైసూర్ పాక్ గోల్డెన్ కలర్లో మంచిగా వస్తుంది. ఇలా కొంచెం సేపు ఇది వేసాక ఒక 2 మినిట్స్ మళ్ళీ కలపాలి. మళ్ళీ వేడి ఆయిల్ని యాడ్ చేస్తూ ఉండాలి. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఒక 4 to 5 టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా ఈ గిన్నెకు ఒక్క చుక్క కూడా అంటకుండా వచ్చేస్తుంది మనకు. అప్పుడు మనకు మైసూర్ పాక్ రెడీ అయినట్టు తెలిసిపోతుంది. ఫైనల్గా ఒక్కసారి కొంచెం మనము సోడాని యాడ్ చేయాలి. చిటికెడు సోడాని యాడ్ చేయాలి, అంతకంటే కోసం. ఇలా గోల్డెన్ కలర్ వస్తుంది కదా, అప్పుడు మనకు ఇది మైసూర్ పాక్ రెడీ అయినట్టు. దీన్ని వేడిగా ఉన్నప్పుడే ఎంబడే పక్కన మనము ఆయిల్ గ్రీస్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి మార్చేసుకోవాలి. నా దగ్గర అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. మీరు ఎంబడే దీన్ని గ్రీస్ చేసి ఉంచుకున్న లోపలికి మార్చేసి ఒక 10 to 15 మినిట్స్ వదిలిపెట్టాలి. అప్పుడు మనకు మైసూర్ పాక్ రెడీగా ఉంటుంది. Thank you for watching my channel. Please do subscribe and share with your friends and family. ఇప్పుడు ఇలా మనకు పిండి కంటకుండా వస్తుంది కదా, ఇప్పుడు మనకి ఇది మైసూర్ పాక్ రెడీ అయినట్టు. దీన్ని ఎంబడే ప్లేట్లోకి మార్చేసి ఇలా పైన షుగర్ని చల్లుకోవాలి. మనం హాఫ్ గ్లాస్ పక్కన ఉంచుకున్నాం కదా, ఆ షుగర్ని దీనిపైన మొత్తం ఇలా స్ప్రింకిల్ చేసి మనకు ఏ సైజులో కావాలో చూసుకొని లైన్స్ పెట్టుకోవాలి కింది వరకు తగిలేటట్టు. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారడానికి ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. ఈ 15-20 మినిట్స్ తర్వాత మనము ప్లేట్ని ఇంకో ప్లేట్లోకి రివర్స్ చేయాలి. అలా చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈజీగా మైసూర్ పాకు ఉడి వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇదిగోండి, ఇలా ఈజీగా వచ్చేస్తుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.